కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షిని మహిళలు ప్రజలతో కలిసి రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరు మండల కేంద్రంలో చింతకుంట రిజర్వాయర్ నుండి వచ్చే పైపు లైను ఎప్పుడో 40 ఏళ్ల క్రితం అమర్చినవి. ప్రస్తుతం అవన్నీ పాడైపోయి ఎక్కడికి అక్కడ లీకేజ్ అవుతున్నాయి. అలాగే ఆస్పరి మండలంలో మరింత తీవ్రత నెలకొంది అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్యపై డీఆర్సీ సమావేశంలో విన్నవించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. స్థానికంగా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ ప్రచార ఆర్భాటాలకు ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప గ్రామ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్కడక్కడ సీసీ రోడ్లు వేసి మొత్తం నియోజకవర్గం అంతా అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను తక్షణమే తీర్చాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చూస్తున్నాము నీటి సమస్య. నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను ప్రతి ఒక్క డిఆర్సీ మీటింగ్ అయితేనేమి, ఐఏబీ మీటింగ్ అయితేనేమి, జిల్లా పరిషత్ మీటింగ్ అయితేనేమి నేను చెప్తూనే ఉన్నాను. ఆలయంలోన 20 రోజులకోసారి వస్తాయి. ఆడ ఇన్ఛార్జ్ ఉండే ఏరియాలోనే నీళ్ళు లేవు. ఆయన మళ్ళీ ఎందుకు ఏం చేస్తున్నాయని నాకు అర్థం కావట్లేదు. ఈ ఆలూరు కాన్స్టిట్యూన్స్ కూడా ఆలూరు కాన్స్టిట్యూన్స్ కి లోకేష్ గారు ఫస్ట్ యుగాలను యాత్ర చేసినప్పుడు ఆయన 75 రోజు ఇక్కడ 75 రోజుకి వచ్చినాడు. ఆలూరుకి వచ్చాను. ఏం చెప్పినాడు, నేను ఖచ్చితంగా ఆలూరు కాన్స్టిట్యూన్స్ కి మేము అధికారంలోకి వస్తేనే నీళ్లు ఇస్తాను వదులుతాను ఈ విధంగా ఆయన మాట చెప్పారు. ఇంతవరకు అసలు తాగునీటి సమస్య తీర్చలేదు. అందుకోసమే మేము ఆడల్లో అంతా కలిసి మా ఆలయంతో కలిసి ఇక్కడ రోడ్డు మీద పడినాము. నీళ్లు ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తూనే ఉంటాము. ఇది ఉద్యమం ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నాకు ఆలూరు కాన్స్టిట్యూన్స్ కి బతికాము. ఎందుకంటే అత్తేబెల్లి అయితేనేమి, ములుగోలు అయితేనేమి, ఎమ్ముకొట్టాలు అయితేనే ఆయన ఎమ్ముకొట్టాలకైతే మేము ఆలూరు మన ఎంపీతో తీర్మానం చేసిన ఆ బస్సులు సంపు నుంచి ఓహెచ్ఎస్ నీళ్ళు నిలిచి అటు నుంచి గ్రామంలోకి వెళ్ళిన విధంగా ఉంటే నేను ఎమ్మెల్యేనాక తీర్మానం చేసి ఎమ్మెల్యేతో మాట్లాడి తీర్మానం చేసి దాన్ని ఇప్పుడు నిన్న ఇన్ఛార్జి వైకుంఠ ప్రసాద్ నిలబెట్టారు. జ్యోతి వైకుంఠం ఇక్కడ ఉండే వైకుంఠ జ్యోతి గారు అది నిలబెట్టి ఇప్పుడు ఆ నీళ్లు అది బోర్డు వేసిన బిల్డప్ చెప్పుకుని బిల్డప్ ఏదో మా వైఎస్ఆర్ ప్రభుత్వమే అది మా అంటే హాస్పిటల్కి వచ్చిన బోర్డు వేయించిన వాళ్ళు బోర్డు వేయించి మా బిల్డప్ చేస్తున్నారు. బోర్డు కాదు ఫస్ట్ తీర్మానం చేసిన దానికి నీళ్లు విధంగా మేము కోరుకుంటున్నాం. ఈ రోజు నీళ్ల కారణంగా సమస్యలు ఇబ్బందులు పడుతున్నాయి. హాస్పిటల్ పాలవుతున్నారు చిన్నపిల్లలు. కనీసం మంచి వైకుంఠం జ్యోతిగా కూడా ఇక్కడ ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఆమె పూల దండలు వేసుకోవడము, సభలు చేయడము అవి తప్ప సామాన్యమైన ప్రజలు పట్టించుకోవడం లేదు. ఆమె నాగరికంలో మీటింగ్ పెట్టడము, వైఎస్ఆర్ ఎత్తేయడం తప్ప ఆమె ఏం చేయడం లేదు. ఇంతమంది ఆలూరులో అయితే నీళ్ళ సమస్యతో చాలా ఇబ్బంది. అవి కావాలి పట్టుకుని మేము అడిగినా కూడా ఎవరు కూడా జ్యోతి అని చెప్తున్నారు. ఆమె ప్రతిదీ ఆమె కండిషన్ లో జరగాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి మంచి నీళ్ళ సమస్యకైతే ఆమె ఏది కూడా చూపించడం లేదు. కొంచెం కూడా దయ లేకుండా మాట్లాడుతుంది. ఆమె ఏది చేసినా ప్రజలు చేశారంటుంది కానీ ఏమి కూడా చేయడం లేదు. కూటమి ప్రభుత్వం ధర్నా చేసిన తర్వాత అప్పుడు ఆఫీసుకు పోయి మొత్తం బీగాలని తీసి మొత్తము తీసిన తర్వాత అప్పుడు మాకు నీళ్లు వదిలినారు. ఎందుకు ఇదే మన ఇరుపాక్షణ ఎమ్మెల్యే వచ్చి మండల గ్రాంట్ తో 6 లక్షల రూపాయలు చేసిన తర్వాత గాని మాకు పంపు చేసినాడు, కాయలు కొట్టినాడు. మరి ఇంతవరకు అయ్యా ఆ బోరు కాదు మాకు అవసరం. ఇరుపాక్షణ ఎమ్మెల్యే చేసిన పథకాలు 6,50,000 రూపాయలు చేసినాడు కదా. ఆ పంపు మాకు ఎందుకు రాలేదు? ఆ డబ్బు ఎక్కడ పోయింది? ఏ దూతమ్మ కానాకి చెప్పు, ఆ డబ్బు ఎక్కడ పోయింది? కాబట్టి మాము పార్టీ అనలేదు, నీది వైసీపీలు అనలేదు, ఏ మాత్రం నిన్ను ఎత్తేయలేదు. ఈ రోజు అదింత మలగబెల్లి కొట్టాల గ్రామము వచ్చి ధర్నా చేసిన తర్వాత వచ్చి ఉప్పు నీళ్లు ఎవరు తాగుతారక్క? ఎక్కడక్క న్యాయం మంది? ఒక్కసారి ఆలోచన చేయక్క. దత్త తీసుకున్నావని చెప్పినావు. మలగబెల్లి కొట్టాలో ఫస్ట్ ఇన్సార్జి వచ్చిన తర్వాత దత్త తీసుకున్నావు. దత్త తీసుకున్న తర్వాత 63 రోజులు నీళ్లు తాపినావేమక్క? ఒక్కతూరు ఆలోచన చెయ్యక్క. అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడి వాంతులు బేదులు ఇరుపార్చన 3 రోజులు 3 బాటలు మలగవెల్లి కొట్టాల గ్రామానికి వచ్చి నీళ్లు కొరత తెప్పినాడు. అయినా నువ్వు శాంతి చేసావక్క. ఈ రోజు మీరు ఎక్కడున్నారక్క? ఒక్కసారి ఆలోచన చేయండి అక్క.
మా ఎస్సీ కాలనీ ఎంతో బీదోళ్ళు ఒక్కసారి చూడక్క ఈ పోతే అంత బోరేసిన తర్వాత మాకు తీర్థమేమక్క మలగవేలి కొట్టాల. ఈ రోజు ఆలూరు మండలము విరూపాక్షన్న నీళ్లు కోరుతా జంతంత వరకు మా మీరే ఇదే నిర్హారతి కూర్చుంటామని సాగిస్తామని సభాముఖ్యంగా మనకైతే ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర నీటి సమస్య కొరకు ఈ రోజు ఆందోళన చేయడం జరిగింది. ఇది మనకైతే నిజంగా దీనికోసము మనము ఆ దృష్టిలో కూడా మనం తీసుకొస్తున్న సమస్యలు ఏమంటే మనకు ఇక్కడ ఆలూరు కర్నూలు జిల్లా పశ్చిమ భాగంలో మొత్తం మనకు ఈ గ్రామాలలో మనకు సర్ఫేస్ వాటరే భూగర్భ జలాలు వచ్చి నీటి కాంతి ఎక్కువ వల్ల బోర్ వాటర్లు ఎవరు వాడుకోరు. ఇక్కడ ఓన్లీ సర్ఫేస్ వాటర్ అంటే మనకు టీబీపీఎల్ఎల్స్ నుంచే మనకు నీళ్లు రావాలి. దాని ద్వారా మనకు 7 CWP స్కీమ్లకు వాటర్ నించుకోవాలి. మనకు గతంలో జనవరి 10వ తేదీ బంద్ అయితే మనకు సార్వాల ఆధ్వర్యంలో మళ్ళీ మనకు ఈ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితేనేమి సార్వాల అధ్యక్షులు అయితేనేమి మనకు మే 5వ తేదీ మనకు టీబీపీఎల్ఎల్సీ వాటర్ వచ్చింది. దీని ద్వారా మనం ఇప్పుడు మనము ఎస్ఎస్ ట్యాంకులు అన్ని కూడా నింపుకోవడం జరిగింది. సార్ తమ దృష్టి తీసుకొస్తాం సార్. ఈరోజు 60% నింపుకోగలిగినాం సార్. ఈ నెల 30 తేదీ వరకు కూడా మేము 90% పూర్తి చేసుకుంటాం సార్. అంతకంటే మరి ముఖ్యంగా ఏంటంటే మనం సార్ దృష్టిలో తీసుకొచ్చింది ఈ రోజు మనకు జల జీవన్ మిషన్ 2.0 అమృత ధార కింద మనకు 213 గ్రామాలు అయితే ఆలూరు పత్తికొండ నియోజకవర్గంలో 10 మండలాలకు 213 గ్రామాలకు ఆల్రెడీ మనకు DPR ఎస్టిమేట్ సబ్మిట్ చేయాలి సార్. ప్రభుత్వం పరిశీలన సార్ కొంచెం పనులు చేస్తే కూడా ఇది తొందరగా మళ్ళీ శాంక్షన్ అవుతాయి సార్.